మరణాత ప్రియులారా, మరొకసారి పరిశుద్ధాత్మ సహవాసముతో వాక్యము సిద్ధపరచు నిమిత్తము ఈ విధముగా కూడుకునుట దేవుని ఉద్దేశము గనుక ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. గమనించిన వారమైతే ఇక్కడ మీరు మీ తండ్రి అడగక మునిపే మీకు అక్కరనున్నవో ఆయనకి తెలియను. ఆలోచన చేయండి. ఇక్కడ మనిషి యొక్క ఆలోచన అనేది కనబడుతుంది ప్రియులారా. దేవుని ఆలోచన, మనిషి ఆలోచన కనబడుతుంది. దేవుడు అనేకమైన ఉద్దేశాలతో నేను భూమి మీదకు పంపినప్పుడు ఇర్మియా 29:11 ప్రకారం ఆయన రానున్న దినాలను నీకు శ్రేయస్కరమైన కార్యమే చేస్తాడు కానీ ఇతరవేని కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనిషి ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాడు. కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలని ఆలోచిస్తున్నాడు, తన భార్య బిడ్డలను ఏ విధంగా పోషించుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మన ఆలోచనలు ఎరిగిన దేవుడికి మన ఆలోచనల గురించి, అందుకని సామెతలు 3:5 ఆయనకి మనం అప్పగించుకోవాలి అనే విషయాన్ని మనకు కనబడుతున్న ప్రియులారా. అయితే నీకున్న ఆలోచన ప్రకారం నేనేం చేయగలను, నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఈ కొండ మీద ప్రసంగము 5వ అధ్యాయం కానించి 7వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలు 3 రోజుల యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినట్లుగా కనబడుతుంది. 3 దినములు. ఇక్కడ దేవుడు ఏమని అంటున్నాడు అంటే, ఆయనకు మీ అక్కడ తెలుసు, మీ ఆలోచన తెలుసు. కాబట్టి నీ ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచనను ఒకసారి గుర్తెరుగు అని అంటున్నాడు అని చెబుతూ, కొండ మీద ప్రసంగంలో దేవుడు 3 విషయాలను మనిషిని ఆలోచింప చేయడానికి లేదా గ్రహించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, నీ ఆలోచన ఏమో గాని ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి అని చెప్తున్నాడు. ఆకాశ పక్షుల్ని ఆలోచించండి అని అంటలేదు. ఆకాశ పక్షుల గురించి ఎవరు పెడుతున్నారో అని గమనించమంటలేదు, కానీ ఆకాశ పక్షులను చూడండి అని అంటున్నాడు. అవి విత్తవు, కూర్చుకోవు. అయినప్పటికీ దేవుడు ఆ ఆకాశ పక్షులు మనం చూసిన వారమైతే ప్రియులారా, అవి విత్తవు, కూయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా. ఎందుకు ఆలోచన ఆలోచన ఆలోచన? మీరు ఆకాశ పక్షుల్ని చూడండి, చూడండి, గుర్తుపెట్టుకుని ప్రియులారా, చూడండి. రెండోది మనం చూసిన వారమైతే ఆయన అంటున్నాడు కదా, ఆకాశ పక్షులు చూసిన మీరు ఒక్కసారి గడ్డి పువ్వుల గురించి ఆలోచించండి, గడ్డి పువ్వుల గురించి ఆలోచించండి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూసిన వారమైతే అక్కడ చూడమంటున్నాడు, ఇక్కడ ఆలోచించమంటున్నాడు. 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలా అలంకరించిన ఎడల అవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా మీ అవసరతలు, మీ ఆలోచనలను దేవుడు నెరవేరుస్తాడు. అక్కడ ఆకాశ పక్షులను చూడండి, ఇక్కడ గడ్డి పువ్వుల గురించి ఆలోచించండి. ఎంత వైభవంగా అలంకరించాడు దేవుడు, ఎంత ఎదుగుగా దాన్ని చక్కగా డెకరేట్ చేశాడు. ఏ పువ్వు ఏ రోజు పోవాలో, ఎలాగ దాన్ని అది సాయంత్రకాలం మాడిపోతుందో, మళ్ళీ అది అసలు పనికిరావు. దాని గురించి ఒక్కసారి ఆలోచించిన దేవుడు దాన్ని పట్టించుకున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గడ్డి పువ్వుల గురించి చూడండి, దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు. 3, మీ సమస్యల గురించి చింతింపకుడి, మీ సమస్యల గురించి చింతింపకుడి. నీకు అనేకమైన ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యం ఉంటుంది, 1 పేతురు 5:7, మీ చింత యావత్తు ఆయన మీద పెట్టుకున్నాడు గనక చింతింపకుడి. కాబట్టి ప్రియులారా, మన సంఘములో ఈ విధంగా మన బిడ్డలను బలపరుస్తూ ముందుకు సాగిపోదాం. అటు ధన్యత పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.
మరణాత. ప్రియులారా,